అడవులకు దగ్గరగా ఉండే గ్రామాలలో నిత్యం క్రూర జంతువుల భయం వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏ అర్ధరాత్రి వచ్చి దాడి చేసి ప్రాణాలు తీస్తాయో అని జనం టెన్షన్ పడుతూ ఉంటారు. అటవీ శాఖ అధికారులు ఎంతగా చర్యలు తీసుకున్నా అప్పుడప్పుడు క్రూర జంతువులు గ్రామాలపై దాడులు చేసి పశువుల్ని చంపేస్తూ ఉంటాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచిలాపూర్ శివార్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. మూడు రోజులుగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో చిరుత సంచరిస్తూ ఉన్నట్లు స్థానిక ప్రజలు గుర్తించారు. దీంతో అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ మధ్యే అటవీ శాఖ అధికారులు బిగించిన ట్రాప్ కెమెరాల్లో చిరుత చిక్కింది. చిరుత ఇటీవల దాడి చేసి ఓ ఎద్దు 2 మేకలను చంపింది అని గుర్తించారు. దీంతో చిరుత మనుషులపై ఎక్కడ దాడి చేస్తుందో అని స్థానికులు భయపడిపోతున్నారు. చీకటి పడ్డాక దేవుడెరుగు, పగలు కూడా బయట తిరగాలంటేనే జనం టెన్షన్ పడుతున్నారు. చిన్న పిల్లలను ఆడుకోవడానికి కూడా తల్లిదండ్రులు బయటికి పంపడం లేదు. రోజులు గడిచే కొద్దీ స్థానికుల్లో భయం పెరుగుతోంది. అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని స్థానికులు మండిపడుతున్నారు. అటు అధికారులు మాత్రం మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం, మీరు జాగ్రత్తగా ఉండాలి అని స్థానికులకు హెచ్చరిస్తున్నారు. చిరుతను త్వరలోనే బంధిస్తామని అంటున్నారు. వాళ్ళు బంధించేలోగా చిరుత తమకు ఎక్కడ వేటాడుతుందో అని స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది.